ఇది నా డ్రామా థీమ్ ఏమిటంటే ప్రేమతో ఎవరినైనా మార్చవచ్చు. చూద్దాం. ఒక ఇంటిలో శాంతమ్మ, కీర్తన అనేటువంటి అత్త కోడలు ఉంటూ ఉన్నారు. ఇదిగో కీర్తన శాంతమ్మ గారి కోడలు. అత్త పేరు శాంతమ్మే, కానీ ఏ మాత్రం శాంతమే లేదు. చూద్దాం కీర్తన శాంతమ్మల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి? అలారం పెట్టుకొని 6:30కి లేసిపోతాలే. టైం 8 అయింది. మా కోడలి పిల్ల ఇంకా నిద్ర లేచినట్లు లేదు. సోమరిపోతులా నిద్రపోతున్నట్టుంది. కీర్తన, కీర్తన లేపితే కానీ లేవదు. ఇంకా నిద్రపోతున్నట్టుంది. వస్తున్నా అత్తమ్మా. పొద్దున్నే వచ్చి టీవీ వాళ్ళన్న జ్ఞానం లేదా కీర్తన? ఇప్పుడు లేచి వస్తున్నావు అంటే అత్తమ్మా, రాత్రి పడుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది అత్తమ్మా. ఇల్లంతా సర్ది. సారీ అత్తమ్మా, టీ పెట్టి తీసుకుని అత్తమ్మా. సరే. కీర్తన, ఎవరో వచ్చినట్టున్నారు, తలుపు కొడుతున్నారు, వెళ్ళి తలుపు తీ. అలాగే అత్తమ్మా. హాయ్ పిన్ని, బాగున్నావా? హాయ్ కీర్తన, బాగున్నావా? రా పిన్ని, కూర్చో పిన్ని. వదిన గారు బాగున్నారా? బాగున్నాను వదిన గారు. పిల్లలు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి. రండి కూర్చోండి. టీ తీసుకోండి పిన్ని. టీ తీసుకోండి అత్తమ్మా. కీర్తన, ముందు టీ ఎవరికి ఇవ్వాలో జ్ఞానం లేదా నీకు? పిన్ని ముఖ్యమా, అత్తమ్మ ముఖ్యమా? సరే అత్తమ్మా, ఈసారి మీకే ఇస్తానులేండి ఫస్ట్. వదిన గారు, టీ చాలా బాగుంది కదా? మీ కోడలు కీర్తన టీ చాలా బాగా పెట్టింది కదా? ఏం పెట్టింది? చెత్త టీ, చెత్తలా ఉంది. కీర్తన ఇట్రా. వస్తున్నా అత్తమ్మా. టీ బాగుందా అత్తమ్మా? ఇది టీయా కుడితినిలా? ఇందులో చక్కెర వేసావా, ఉప్పేసావా? చక్కెరే వేసాను అత్తమ్మా. బానే ఉందిగా టీ. వదిన గారు, టీ చాలా బాగుంది కదా, అలా అంటారేంటి? ఏం బాగుంది నీ మొహంలాగా? లైట్స్ ఆఫ్. అలా శాంతమ్మ టీ బాగలేదనే ఉద్దేశంతో టీని తన కోడలైనటువంటి కీర్తన ముఖం మీద పోసిన తర్వాత కీర్తన ఆలోచించుకుంటూ తన అత్తమ్మ విషయంలో ఏమి ఆలోచించుకుంటున్నదో ఈ సంభాషణ మనం చూద్దాం. అమ్మో, మా అత్తమ్మ టీ నా మొహం మీద వేసినప్పుడు కప్పులోని టీ చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది. అదే వేడిగా ఉంటేనా నా మొహం అంతా కాలిపోయేది. అయినా ఆవిడికి నేనేం చేసినా నచ్చదు. టీ వేడిగా ఉంటేనేమో వేడిగా ఉన్నాయి అంటుంది, చల్లగా ఉంటేనేమో చల్లగా ఉన్నాయి అంటుంది. అయినా అందరూ టీలో వేసే చక్కెరేగా. ఈ ముసలిదానికి టీకి ఉప్పుకు కూడా తేడా తెలియదు. అలా ఆలోచించుకుని చిన్నగా ఇంతలో శాంతమ్మ వచ్చి తన కోడలతో ఏమేగా మాట్లాడుతున్నదో మనం చూద్దాం.
టైం మధ్యాహ్నం 12 అయింది. మా కోడపిల్ల వంట ప్రారంభించిందో లేదో ఇంతకి. కీర్తన, చెప్పండి అత్తమ్మా. ఇంతకీ వంట ప్రారంభించావా లేదా? సాంబార్ చేసి కోడికూర వండుతున్నాను అత్తమ్మా. ఆ కోడికూర ఏదో మీరే తినండి, నాకైతే వద్దు. మరి మీకేం వండమంటారు అత్తమ్మా? నాకు బయట నుంచి ఒక అరకిలో పొట్టేలు కూర తీసుకొచ్చి చెయ్యి. అలాగే అత్తమ్మా, వెళ్ళి తీసుకొస్తాను. అలా తన కోడలు తన అత్తగారి నిమిత్తమై మటన్ తీసుకురావడానికి బయటికి వెళ్ళి పొట్టేలు కూర తీసుకొని వస్తూ ఉంది. ఈ సందర్భం మనం చూద్దాం. అయినా మా అత్తగారికి నేను చేసిన పొట్టేలు కూర నచ్చుతుందో లేదో యూట్యూబ్లో చూసి చేస్తే సరిపోలే. కీర్తన, ఏం చేస్తున్నావే? పొట్టేలు కూర వండమంటే ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? ఇలా కాదే నీ సంగతి, ఉండు చెప్తాను. అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మా, పొట్టేలు కూర వండుతావా లేదా? చేస్తాను అత్తమ్మా. ఫోన్ పక్కన పెట్టు. ఎందుకో ఈవిడికి నా మీద ఇంత కోపం. నేను ఏం చేసినా నచ్చదు, అన్నిటికీ వంకలు పెడుతూనే ఉంటుంది. ఈ బేదులు మాత్రి మా అత్తయ్య తినే అన్నంలో కలిపేస్తాను, అప్పుడు మూడుతుంది ముసలిదానికి. అలా ఆ బేదులు మాత్రని నోరుతూ తన అత్తమ్మకి ఇవ్వడానికి ప్లేట్లో సిద్ధం చేస్తూ ఉండగా కోడలు అత్తగారి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ మనం విందాం. ఈ బేదులు మాత్రం కలిపిన అన్నం తీసుకెళ్ళి మా అత్తమ్మకు పెడితే అప్పుడు మూడుతుంది ముసలిదానికి. ఈ కీర్తన మజాక చూపిస్తా ఇప్పుడు. అత్తమ్మా, అబ్బో ఈ ప్రార్థనకి ఏం తక్కువలే, నా మీద అరవడం మాత్రం మాందు. అత్తమ్మా, ఇప్పుడా తీసుకొచ్చేది? మీకోసమా నీ పొట్టేలు కూర వండి తీసుకొని వచ్చాను అత్తమ్మా. సరేలే, ఇవ్వు. తీసుకోండి అత్తమ్మా. పర్లేదే, మా కోడలి పిల్ల బాగానే చేసింది. కూర ఎలా ఉంది అత్తమ్మా, బాగుందా? అసలు ఏమీ బాగోలేదు. అమ్మో, నేను అన్నంలో బేదులు మాత్రం కలిపినట్టు తెలిసిపోయిందా ఏంటి? అత్తమ్మ, అన్నం తీసుకెళ్ళిపోనా? వద్దులే అమ్మా, నాకు అన్నం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సరే అత్తమ్మ. ఈ సీరియల్ ఎంత బాగుంది, ఎంత కామెడీగా ఉందో. కీర్తన, వచ్చి ప్లేట్ తీసుకెళ్ళు. అలాగే అత్తమ్మ. ముసలిది తిండి బొత్తులా తింది, ఒక్క మెతుకు కూడా ఉంచుకుంటా. లైట్స్ ఆఫ్. అలా తన కోడలు బేదులు మాత్రం కలిపిన అన్నం తినిన తర్వాత తన అత్త అయినటువంటి శాంతమ్మ పరిస్థితి ఎలా ఉన్నదో మనం చూద్దాం.
ఏంటి పొట్టలో తేడాగా ఉంది, కడుపు నొప్పి వస్తున్నట్టుంది. అబ్బా అబ్బా, అయ్యో నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా అబ్బా. ఏమైంది అత్తమ్మా? ఒక్క నిమిషం ఆగమ్మా. ముసలిదానికి బాగా అయింది. నాతోనే పెట్టుకుంటుందా? ఈ కీర్తన అంటే ఏంటో చూపిస్తాను. కడుపు నొప్పి జాస్తి అయినట్టుంది. అమ్మా తట్టుకోలేకపోతున్నాను. అమ్మా ఆగవే. ఈ రోజుతో మా అత్తమ్మ పని అయిపోతుంది. అమ్మా అత్తమ్మా పడుకోండి అత్తమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. బాగా అయింది అబ్బో. చాలా నొప్పిగా ఉందమ్మా. అత్తమ్మా పడుకోండి అత్తమ్మా. ఇదే మంచి సమయం. మా అత్తమ్మకి ఎలాగో బేదులు అవుతున్నాయి కదా, మా పిన్ని ఏమో ఆయుర్వేద డాక్టర్ కదా, అత్తమ్మకి మందులు తీసుకొస్తానని చెప్పి పిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను. లైట్స్ ఆఫ్. అలా తన అత్తమ్మ బేదులతో బాధపడుతూ ఉండగా తన కోడలైనటువంటి కీర్తన తన పిన్ని ఆయుర్వేద డాక్టర్ అవడంతో ఆమె యొద్దకు వెళ్ళి వారిద్దరి మధ్య సంభాషణ ఎలా జరగబోతున్నదో మనం వీక్షిద్దాం. హాయ్ పిన్ని, బాగున్నావా? హాయ్ కీర్తన, ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. మీ అత్తగారి ఆరోగ్యం ఎలా ఉంది కీర్తన? కూర్చోండి పిన్ని, చెప్తాను. ఉన్నారులే బాగానే. కాలు నొప్పులతో రోగం అంటే ఇప్పుడు పొద్దున్న చూసావుగా, రోజు నన్ను ఎలా హింసించుకొని తింటుందో. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా బట్టలు నన్నే ఉతకమంటుంది, ఇల్లు ఊడ్చినా మళ్ళీ మళ్ళీ ఊడవాలంటుంది. దగ్గరగా పిన్ని, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి కీర్తన? మా అత్త చేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు పిన్ని. అయ్యో బాబోయ్. అవును పిన్ని, మీ ఆయుర్వేద డాక్టర్లు అంటే మీ దగ్గర రకరకాల పొడులు ఉంటాయంట కదా, వాటిలో ఏదో ఒకటి ఇస్తే మా అత్తని చంపేద్దామని. అవునా? సరే కీర్తన, నా దగ్గర ఒక పొడి ఉంది, అది నీకు ఇస్తాను. కానీ మీ అత్తగారు ఒక్క రోజులో చనిపోతే నువ్వే చంపేశావని అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. కాబట్టి 3 నెలల్లో చనిపోయే విధముగా నేను నీకు ఒక పౌడర్ ఇస్తాను. దాన్ని ప్రతిరోజు మీ అత్తగారికి పాలల్లో కలిపి ఇవ్వాలి. ఇలా అంతేకాకుండా మీ అత్తగారితో నువ్వు ప్రేమగా ఉన్నట్లు నటించాలి. అలా నటిస్తే ఎవ్వరికి నీ మీద అనుమానం అనేదే రాదు. మరొకటి కీర్తన, మీ అత్తగారికి కాలు నొప్పులు అంటున్నావు కదా, మరొక ఆయింట్మెంట్ కూడా నీకు ఇస్తాను. ఆ ఆయింట్మెంట్ ప్రతిరోజు మీ అత్త కాలుకి రాసి మసాజ్ చేసావంటే నీ మీద మీ అత్తగారికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వు మీ అత్తగారికి ఇలా చేస్తున్నావని ఎట్లాంటి అనుమానం అనేదే రాదు. సరేనా కీర్తన? సరే పిన్ని, త్వరగా ఆయింట్మెంట్ పౌడర్ ఇవ్వు పిన్ని. అలాగే కీర్తన. ఇవిగో కీర్తన, ఈ పౌడరు ప్రతిరోజు పాలల్లో మీ అత్తగారికి కలిపి ఇవ్వాలి. ఈ ఆయింట్మెంటు మీ అత్తగారి కాళ్ళకు పూసి మసాజ్ చేయాలి. అలాగే పిన్ని, చాలా చాలా థ్యాంక్స్ పిన్ని. నేను వెళ్ళొస్తాను పిన్ని. అలాగే కీర్తన, జాగ్రత్తగా వెళ్ళి రాయే. అలాగే పిన్ని. లైట్స్ ఆఫ్. అలా కీర్తన తన పిన్ని అయినటువంటి డాక్టర్ దగ్గర నుంచి ఒక పొడిని, ఒక ఆయింట్మెంట్ని తీసుకొని తన అత్త అయినటువంటి శాంతమ్మ దగ్గరికి వస్తూ ఉంది. శాంతమ్మ కీర్తన మధ్యలో జరిగేటువంటి ఆ యొక్క సంభాషణ మనం చూద్దాం.
కీర్తన, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? అంటే అత్తమ్మ మీకు బేదులు అవుతున్నాయి కదా, మా మా పిన్ని ఆయుర్వేద డాక్టర్ కదా, మీకోసం వెళ్ళి మందులు తీసుకొచ్చాను అత్తమ్మ. ఇదిగోండి అత్తమ్మ, ఈ ప్రోటీన్ పౌడర్, ఈ పౌడరు మీకు రోజు పాలల్లో కలిపి ఇవ్వమంది అత్తమ్మ. అలాగే మీకు కాళ్ళ నొప్పులు కదా, ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు అత్తమ్మ. ఇది రోజు మీ కాళ్ళకి రాసి మర్దనా చేస్తే మీ కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి అత్తమ్మ. సరే. సరే అత్తమ్మ, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అలా కీర్తన వెళ్ళి ఆ పొడిని పాలలో కలిపి తీసుకొని వస్తుంది. ఇవి కూడా అత్తమ్మ, పాలు తీసుకోండి అత్తమ్మ. చాలా వందనాలు కీర్తన. మీరు చాలా అలసిపోయి ఉన్నారు అత్తమ్మ, అలా పడుకోండి. ఈ ఆయింట్మెంట్ మీ కాళ్ళకి రాసి మర్దనా చేస్తాను. చూసారా అత్తమ్మ, మీ కాళ్ళు ఎలా వాసిపోయాయో? ఈ ఆయింట్మెంట్ రోజు మీరు శ్రద్ధగా వాడాలి అత్తమ్మ, అప్పుడే మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఏంటి మా కోడలు కీర్తనలో ఇంత మార్పు వచ్చింది? నేనే నమ్మలేకపోతున్నాను. ఇంక చాలే కీర్తన, చాలా హాయిగా ఉందమ్మా. చాలా వందనాలు కీర్తన. అలాగే అత్తమ్మ. అలా కీర్తన వెళ్ళిపోతుంది. అలా కీర్తన వెళ్ళిపోయిన తర్వాత శాంతమ్మకు కీర్తన చేస్తున్నటువంటి పనులను చూచి ఆమెకే అర్థం కాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె యొక్క ఆ యొక్క సంభాషణ ఎలా ఉన్నదో మనం చూద్దాం. హలో శ్వేత, ఎలా ఉన్నావు? బాగున్నావా? రేపు నీ పెళ్ళంట కదా, ఏం అనుకోవద్దు, నేను రాలేను. మీరు మా అక్క వాళ్ళు ఎలాగో బంధువులు కదా, మొత్తం వస్తారులే. అలాగే లేవే. నేను ఎలా రాగలను శోభా? నా దగ్గర మంచి చీరలు లేవు, పెట్టుకోవడానికి మంచి నగలు లేవు. అదే కాకుండా మా అత్తగారు ఆరోగ్యం కూడా బాగోట్లేదు. అవునా? ఏమనుకోవద్దు, ఇంకొకసారి వీలు చూసుకొని మీ ఇంటికి వస్తాలే శోభా. అలాగే. ఓకే, బాయ్ శోభా, ఉంటాను. బాయ్. కీర్తన, రేపు మీ ఫ్రెండ్ శ్వేత పెళ్ళి కదమ్మా, ఆ పెళ్ళికి నువ్వు వెళ్ళమ్మా. లేదత్తమ్మా, నేను వెళ్ళట్లేదు. ఎందుకనమ్మా? అక్కడికి అందరూ మంచి చీరలు, రకరకాల నగలు వేసుకొని వస్తారత్తమ్మా. నా దగ్గర ఏం లేవు కదా, నేను ఎలా వెళ్ళను? కీర్తన, నువ్వు వెళ్ళమ్మా. నా దగ్గర కొత్త చీర ఉంది, ఆ చీర కట్టుకొని వెళ్ళమ్మా. ఆ చీర కట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు తల్లి. వద్దులేండి అత్తమ్మా, పర్వాలేదు. అలాగ అనొద్దమ్మా. నువ్వు చాలా అందంగా ఉండాలి తల్లి. నా బీరువాలో ఉండే చీరలు, నగలు అన్నీ నీకే కదా తల్లి. అలాగే అత్తమ్మా, వెళ్తానులేండి. అలా అయిన తర్వాత కీర్తన గ్రహమునకు పిన్నైనటువంటి డాక్టర్ వచ్చి వారిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ ఎలా ఉందో మనం చూద్దాం. మా అత్తగారు ఎంత మంచివారో కదా. నేను తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్న దగ్గర నుంచి తను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది మా అత్తగారు. అమ్మో, మర్చిపోయాను, రేపటితో ఆ పౌడర్ అయిపోతుంది కదూ. అంటే మా అత్తగారికి ఏమన్నా అవుతుందా? అలా జరగకూడదు. ఈ వెంటనే పిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను. పిన్ని, పిన్ని.
ఏమైంది కీర్తన? ఓహో, 3 నెలలు అయిపోయింది కదా, మీ అత్తగారు పోయారా? లేదు పిన్ని, రేపుతో మీరు ఇచ్చిన పౌడర్ అయిపోతుంది కదా. మా అత్తగారు చాలా మంచివారు పిన్ని. నాకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చీర నాకే, నగలు చీర నాకే ఇచ్చింది పిన్ని. అంతేకాకుండా ఆ నగలు కూడా నన్నే ఉంచుకోమంది పిన్ని. అప్పుడే అర్థమైంది పిన్ని మా అత్తగారు ఎంత మంచివారు అని. మా అత్తగారికి అలా జరగకూడదు పిన్ని. ఏదో ఒకటి చేయి పిన్ని, ప్లీజ్ పిన్ని, ఏదో ఒకటి చేయి పిన్ని. కీర్తన ఆగు. మీ అత్తగారు బ్రతకడానికి నా దగ్గర ఏ ముందు లేదు. అయ్యో, బంగారం లాంటి మా అత్తగారు నేను కోల్పోలేను. అయ్యో కీర్తన ఏడవకమ్మా, అయ్యో. మీ అత్తగారు ఏవి చనిపోరు. నేను మీ అత్తగారికి పౌడర్ ఇచ్చానని చెప్పాను కదా, అది చనిపోయే పౌడర్ కాదమ్మా, అది ప్రోటీన్ పౌడర్. మీ అత్తగారు కాలు నొప్పులని చెప్పావు కదా, అందువల్ల నేను ఆ ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. మీ అత్తగారు ఆరోగ్యం బాగుంటుంది కానీ క్షీణించిపోలేదమ్మా. మీ అత్తగారికి ఏమీ కాదు. ఇప్పుడు నంది చల్లబడింది. నీ గుండె చల్లబడిందా కీర్తన? అవును పిన్ని, చాలా చాలా థ్యాంక్స్ పిన్ని. నాకు ఇప్పుడే అర్థమైంది పిన్ని, మనము ఇతరులకి దేవుని ప్రేమ చూపిస్తే వాళ్ళు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తారని. అప్పుడే మనం అందరం కలిసి చాలా సంతోషంగా ఉండొచ్చు పిన్ని. నేను వెళ్ళొస్తాను పిన్ని. అలాగే కీర్తన, దేవుని ప్రేమ ఇలాగే ప్రతి ఒక్కరి పట్ల మనము చూపించాలి కీర్తన. మన అత్తగారిని మనము ఈ ఉద్దేశంతో ఇట్లాగా మనం ప్రేరేపణ కలిగి మనము చెడు ఆలోచనలతో మన అత్తగారి పట్ల ప్రవర్తించకూడదు కీర్తన, సరేనా? సరే పిన్ని, నేను వెళ్ళొస్తాను పిన్ని. అలాగే కీర్తన, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే పిన్ని. అలా కీర్తన తన పిన్ని అయినటువంటి ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ఆ సంతోషకరమైన వార్తను విని కీర్తన పిన్ని దగ్గర నుంచి ఇంటికి వస్తుండగా ఇంటిలో జరుగుతున్నటువంటి సందర్భంలో మనం చూద్దాం. అత్తమ్మా, అత్తమ్మా, చెప్పు తల్లి. నన్ను క్షమించండి అత్తమ్మా. ఎందుకు తల్లి? నేను మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను అత్తమ్మా. మీరు ఎంత ప్రేమ గల్లవారో నాకు గత 2 నెలల నుంచే తెలిసింది అత్తమ్మా. సారీ అత్తమ్మా. అలా అనొద్దు తల్లి, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. మనం ఇక నుంచి చాలా సంతోషంగా జీవిద్దామమ్మా. అలాగే దేవుని ప్రేమను కలిగి ఉందాం తల్లి, ఆ యేసయ్య ప్రేమను కలిగి మనం సంతోషంగా జీవిద్దాం తల్లి. అలాగే అత్తమ్మా. ఐ లవ్ యూ అత్తమ్మా. ఐ లవ్ యూ కీర్తన.